సో ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం స్క్రీనింగ్ టెక్స్ట్లో బ్లీడింగ్ టైం గురించి, క్లాటింగ్ టైం గురించి చెప్పుకున్నాం. అలాగే బ్లీడింగ్ టైం, క్లాటింగ్ టైం చెప్పుకున్నాము, ప్లేట్లెట్ కౌంట్ గురించి కూడా చెప్పుకున్నాం. సో దాని టెస్ట్స్ కంటిన్యూషన్ ఇంకా మనం 3 టెస్ట్స్ గురించి చెప్పుకోబోతున్నాం. అదే పీటీ, ప్రోథ్రోంబిన్ టైం. ప్రోథ్రోంబిన్ టైం. సో ఇది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రోథ్రోంబిన్ మన బ్లడ్లో ఎంత టైంలో, ఎన్ని సెకండ్స్లో మనకి ప్రోథ్రోంబిన్ రక్తం గట్టుకడుతుంది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఎనీ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు మాత్రమే ఇవి బయటపడుతూ ఉంటాయి. జనరల్గా అబ్నార్మాలిటీస్ అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఏదైనా కోయాగులేషన్ ఫ్యాక్టర్స్లో డిఫెక్ట్ కానీ లేదా ప్లేట్లెట్స్లో కానీ డిఫెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రోథ్రోంబిన్ టైం కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. సో లెట్ us డిస్కస్ అబౌట్ ప్రోథ్రోంబిన్ టైం. సో జనరల్గా ఈ టెస్ట్స్ మనం ఎందుకు చేస్తాము? దీస్ టెస్ట్స్ ఆర్ డన్ టు డిటర్మైన్ ద ఓవరాల్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎక్స్ట్రీమ్ పాత్వేస్. సో ఓవరాల్ ఎక్స్ట్రీమ్ ఎఫిషియన్సీస్ పాత్వేస్ తెలుసుకోవడానికి మనం జనరల్గా చేస్తూ ఉంటాం అనమాట. సో ప్రోథ్రోంబిన్ టెస్ట్. సో ఎయిమ్, సో మనం దేనికి చేస్తున్నామని, టు ఐడెంటిఫై ద ప్రోథ్రోంబిన్ time in the given blood sample. సో మనకిచ్చిన బ్లడ్ శాంపిల్లో ప్రోథ్రోంబిన్ ఎన్ని సెకండ్స్లో కట్టింది అనేది కోయాగులేట్ అయింది అనేది తెలుసుకోవడానికి ఈ ప్రోథ్రోంబిన్ టైము టెస్ట్ చేస్తున్నాం అనమాట. ప్రోథ్రోంబిన్ టైం కనుక్కోవడానికి మనము ఎయిమ్, అలాగే రిక్వైర్మెంట్స్, మనకి కావాల్సినవి ఏమిటి రిక్వైర్మెంట్స్. సో వాటర్ బాత్ కావాలి. సో జనరల్గా మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి? వాటర్ బాత్, అది కూడా 37 degrees సెంటీగ్రేడ్ వద్ద వాటర్ బాత్ ఒకటి కావాలన్నమాట. 37 degrees సెంటీగ్రేడ్ దగ్గర. మరియు టెస్ట్ ట్యూబ్స్, ఒక మీడియం సైజ్ టెస్ట్ ట్యూబ్స్ కొన్ని కావాలి, మీడియం సైజు టెస్ట్ ట్యూబ్స్. అండ్ స్టాప్ వాచ్ ఎక్కడైతే మనకి ప్రోథ్రోంబిన్ ఎక్కడైతే బ్లడ్ క్లాట్ అయింది తెలుసుకోవాలనుకుంటున్నామో ఎన్ని సెకండ్స్లో అది తెలుసుకోవడానికి మనకి స్టాప్ వాచ్ ఉపయోగపడుతుంది. సో ఏమేం కావాలి? వాటర్ బాత్, టెస్ట్ ట్యూబ్స్, స్టాప్ వాచ్. వాటర్ బాత్, టెస్ట్ ట్యూబ్స్, స్టాప్ వాచ్. సో రియేజెంట్స్ ఏమి రియేజెంట్స్ కావాలి? థ్రోంబోప్లాస్టిన్. ఏం రియేజెంట్స్ కావాలి? థ్రోంబోప్లాస్టిన్, తర్వాత కాల్షియం క్లోరైడ్. సో కాల్షియం క్లోరైడ్, థ్రోంబోప్లాస్టిన్, ఈ రియేజెంట్స్ కావాల్సినవి. సో అసలు మన ప్రిన్సిపల్ ఏంటి? మెయిన్ మనం ఎందుకు చేస్తున్నాం ఈ టెస్ట్ అంటే, థ్రోంబోప్లాస్టిన్ కాల్షియంతో మిక్స్ చేసి ప్లాస్మాలో కలిపినప్పుడు థ్రోంబోప్లాస్టిన్ ప్లస్ కాల్షియం క్లోరైడ్ని ప్లాస్మాతో మిక్స్ చేసినప్పుడు మనకి ఎంత టైంలో ప్రోథ్రోంబిన్ అనేది ఎన్ని సెకండ్స్లో మనకి క్లాట్ అయిందనేది ఐడెంటిఫై చేస్తానికి మనము చేస్తున్నామని చెప్పవచ్చు ఈ ప్రిన్సిపల్. సో కావాల్సినవి ఏం చెప్పుకున్నాం? వాటర్ బాత్, టెస్ట్ ట్యూబ్స్, స్టాప్ వాచ్. రియేజెంట్స్ థ్రోంబోప్లాస్టిన్, కాల్షియం క్లోరైడ్, ఇవి కావలసిన పదార్థాలు. సో మెయిన్ ప్రొసీజర్. సో ఏం చేస్తున్నాం మనం? ఫస్ట్ టెస్ట్ ట్యూబ్స్ తీసుకుంటున్నాం. ఒక టెస్ట్ ట్యూబ్స్ తీసుకొని టెస్ట్ ట్యూబ్స్లో 0.1 ml ఆఫ్ ప్లాస్మా తీసుకుంటున్నాం. టెస్ట్ ట్యూబ్లో 0.1 ml ఆఫ్ ప్లాస్మా. సో 0.1 ml ఆఫ్ ప్లాస్మా తీసుకుంటున్నాం. అలాగే 0.1 ml ఆఫ్ థ్రోంబోప్లాస్ట్. 0.1 ml ప్లాస్మా, 0.1 ml థ్రోంబోప్లాస్ట్ తీసుకొని బాగా మిక్స్ చేస్తాము. దీన్నంతటిని వాటర్ బాత్లో
పెడతాము, వాటర్ బాత్లో పెడతాము. ఎన్ని డిగ్రీ సెంటీగ్రేడ్? 37 డిగ్రీ సెంటీగ్రేడ్ వాటర్ బాత్లో పెడతాము. వాటర్ బాత్లో పెట్టిన తర్వాత ఏం చేయాలి? దీనికి ఈ వాటర్ బాత్లో ఉన్న ఈ టెస్ట్ ట్యూబ్లోకి మళ్ళీ మనం 0.1 ml కాల్షియం క్లోరైడ్ యాడ్ చేసిన వెంటనే మనకి ఎన్ని సెకండ్స్లో మనకి క్లాట్ అయిందనేది తెలుస్తుంది అనమాట. వితిన్ సెకండ్స్. సో అప్రాక్సిమేట్గా 11 to 16 సెకండ్స్ పడుతుంది అనమాట. 11 to 16 సెకండ్స్ వీ కెన్ ఐడెంటిఫై. అన్ని నిమిషాల్లో 11 to 16 సెకండ్స్. మళ్ళీ ఒకసారి చూద్దాం, చూడండి ప్రోథ్రోంబిన్ టైం ఎట్లా కనుక్కుంటాం అనేది. మనం ఇక్కడ ఏం చేయబోతున్నాము? ప్రోథ్రోంబిన్ ఐడెంటిఫై చేయబోతున్నాం మనకిచ్చిన గివెన్ శాంపిల్లో. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటి అంటే ప్రోథ్రోంబిన్ కాల్షియం క్లోరైడ్తో మిక్స్ అయినప్పుడు ప్రోథ్రోంబిన్ కాల్షియం క్లోరైడ్తో మిక్స్ చేసినప్పుడు, అందులో ప్లాస్మా కలిపి మిక్స్ చేసినప్పుడు మనకి ఎక్కడైతే క్లాట్ అనేది ఏర్పడుతుంది అనేది ఐడెంటిఫై అవుతుందన్నమాట. సో దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే మనకి వాటర్ బాత్, టెస్ట్ ట్యూబ్స్, స్టాప్ వాచ్. సో రియేజెంట్స్ ఏం కావాలి? థ్రోంబోబ్లాస్ట్ అండ్ కాల్షియం క్లోరైడ్. థ్రోంబోబ్లాస్ట్ అండ్ కాల్షియం క్లోరైడ్ ఇవి మనకి కావాల్సిన రియేజెంట్స్. సో వీటిలన్నిటిని ప్రొసీజర్ ఏం చేసాము? టెస్ట్ ట్యూబ్లో 0.1 ml ప్లాస్మా తీసుకున్నాము, 0.1 ml థ్రోంబోప్లాస్ట్ తీసుకున్నాము. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసాము. బాగా మిక్స్ చేసి తర్వాత వాటర్ బాత్లో 37 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఉంచామన్నమాట. ఉంచిన తర్వాత 0.1 ml కాల్షియం క్లోరైడ్, 0.1 ml కాల్షియం క్లోరైడ్ వేసి మిక్స్ చేసిన కొన్ని సెకండ్స్కి మనకి క్లాట్ అనేది తెలియాలి. సో ఎన్ని సెకండ్స్లో తెలుస్తుంది? 11 to 16. అసలు ఇది ఎందుకు చేస్తున్నామంటే దిస్ టెస్ట్ డిటర్మైన్స్ ద ఓవరాల్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎక్స్ట్రీమిక్ పాత్వేస్ అనమాట. సో ఎక్కడ క్లాట్ అయింది ఏంటి ఎక్స్ట్రీమ్ పాత్వేస్ని ఐడెంటిఫై చేయడం కోసం మనము ఈ టెస్ట్ చేసాము. నెక్స్ట్ అలాగే థ్రోంబిన్ టెస్ట్ తర్వాత ఏపీడిటి యాక్టివేటెడ్ నెక్స్ట్ టెస్ట్ చూద్దాం. So next text is APTT, activated partial thromboblast time అని అంటాం అన్నమాట. ఏంటి? APTT, యాక్టివేటెడ్ పార్షియల్ థ్రోంబోబ్లాస్ట్ టైం. సో ఇది కూడా యాక్చువల్లీ మనం చెప్పిన ప్రోథ్రోంబిన్ టైం లాగే. సో దీని యొక్క ప్రిన్సిపల్ కూడా చూద్దాం. సో ఎయిమ్, సో దీని యొక్క ఎయిమ్ కూడా ఏంటి? టు ఐడెంటిఫై ద గివెన్ బ్లడ్ శాంపిల్. ఏం ఐడెంటిఫై చేయడానికి? ఏపీటీటీని అంటే యాక్టివేటెడ్ పార్షియల్ థ్రోంబోబ్లాస్టిన్ టైంని కనుగొనడము. సో వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ హియర్? సో ఇది కూడా మనము ఇక్కడ మనం ఫాస్ఫోలిపిడ్ని కాల్షియం క్లోరైడ్తో మిక్స్ చేస్తాం. ఏం చేస్తున్నాము? ఫాస్ఫోలిపిడ్ని కాల్షియం క్లోరైడ్తో మిక్స్ చేస్తున్నాము. సో కాల్షియం phospholipid is mixed with calcium chloride to plasma. ఇక్కడ ఏం చేస్తున్నాం? ప్లాస్మాకి ఫాస్ఫోలిపిడ్, కాల్షియం క్లోరైడ్ మిక్స్ చేస్తున్నాం. మిక్స్ చేయడం వల్ల ఏమవుతుంది? మనకి ఎక్కడైతే క్లాట్ ఏర్పడుతుందో ఎన్ని సెకండ్స్లో అనేది తెలుస్తుంది అన్నమాట. సో ఇక్కడ కూడా కావలసిన రిక్వైర్మెంట్స్ ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి? వాటర్ బాత్, టెస్ట్ ట్యూబ్స్, స్టాప్ వాచ్, ఇవి కావాల్సిన రిక్వైర్మెంట్స్. రియేజెంట్స్
ఏం రియేజెంట్స్ కావాలని చెప్పుకున్నాము, ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాము కదా, ఏమేంటి, ఫాస్ఫోలిపిడ్స్, కాల్షియం క్లోరైడ్, ఫాస్ఫోలిపిడ్స్ మరియు కాల్షియం క్లోరైడ్, ఇవి మనకి కావలసిన రియేజెంట్. సో లెట్ us see ప్రొసీజర్. సో పద్ధతి ఏం చేస్తున్నాం ఇక్కడ, యాక్టివేటెడ్ పార్షియల్ థ్రోంబోప్లాస్టైన్ కనుగొనడానికి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, ఒక టెస్ట్ ట్యూబ్, సో ఇందాకట్లాగే ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుంటున్నాము. ఇక్కడ ప్లాస్మా అనేది 0.2 తీసుకుంటాం. ప్లాస్మా అనేది ఎంత తీసుకుంటున్నాము, 0.2 ml తీసుకుంటున్నాము. 0.1 ml కాల్షియం క్లోరైడ్ తీసుకుంటున్నాము. 0.1 ml కాల్షియం క్లోరైడ్. సో కాల్షియం క్లోరైడ్ ప్లస్ ఫాస్ఫోలిపిడ్ ఈ రెండు తీసుకుంటున్నాం. ప్లస్ ఇక్కడ 0.1 NaOH కూడా తీసుకుంటున్నాం. 0.1 NaOH. సో ఇక్కడ రియేజెంట్స్లో NaOH ఇంకా క్యాలియోన్ 5 grams per liters కూడా తీసుకుంటున్నాం. ఇక్కడ క్యాలియోన్ 5 grams per liters. సో ఫాస్ఫోలిపిడ్స్, కాల్షియం, ఈ స్పెసిమెన్, ఇవన్నీ మనం తీసుకుంటున్నాం అన్నమాట, స్పెసిమెన్. సో ప్రొసీజర్లో ఏం చేస్తున్నాము, ప్లాస్మా 0.2 తీసుకున్నాము, 0.1 ml కాల్షియం క్లోరైడ్ ప్లస్ ఫాస్ఫోలిపిడ్, ఇవి మనము తీసుకుంటున్నాం అనమాట. తీసుకొని బాగా మిక్స్ చేస్తాము. మిక్స్ చేసి 0.1 ml NaOH కూడా యాడ్ చేస్తాము. యాడ్ చేసిన వెంటనే మనము కొన్ని సెకండ్స్లోనే, సో ఇవన్నీ వాటర్ బాత్లో పెట్టి 37 degrees centigrade వద్ద మనము వాటర్ బాత్లో హీట్ చేస్తాం. 37 degrees centigrade వద్ద వాటర్ బాత్లో హీట్ చేసి రిమూవ్ చేసి, మనకి ఎక్కడైతే క్లాట్ ఏర్పడిందో దాన్ని మనము క్లాటింగ్ ట్యాబ్, మనము ఎక్కడైతే స్టాప్ అయిపోతుందో దాన్ని ఐడెంటిఫై చేస్తాం అనమాట. ఎన్ని డిగ్రీ నార్మల్ ఎంత అంటే 30 to 40 seconds. ఎంత, 30 to 40 seconds. ఇందాక మనం థ్రోంబిన్ చెప్పుకున్నాం, ఎంత, 11 to 16 seconds. సో ఇక్కడ యాక్టివేటెడ్ పార్షియల్ థ్రోంబోబ్లాస్టిక్ టైం వచ్చి 30 to 40 seconds. సో ఒకసారి చూద్దాం మళ్ళీ. యాక్టివేటెడ్ పార్షియల్ థ్రోంబోబ్లాస్ట్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం, మన ఏమేంటి, సో యాక్టివేటెడ్ బ్లడ్ మనకి ఇచ్చిన శాంపిల్లో APTTని, యాక్టివేటెడ్ పార్షియల్ థ్రోంబోబ్లాస్టిన్ టైంని కనుగొనడం. సో ప్రిన్సిపల్ జనరల్గా ఇక్కడ ఫాస్ఫోలిపిడ్ ప్లస్ కాల్షియం క్లోరైడ్ మిక్స్ చేసింది, ప్లాస్మాతో మిక్స్ చేయడం వల్ల క్లాట్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. సో ఎక్కడైతే మనకి క్లాట్ ఏర్పడుతుందో దాన్ని మనం తెలుసుకుంటున్నాం అనమాట, కోఆగ్యులేషన్. సో ఎక్కడైతే కోఆగ్యులేషన్ ఏర్పడుతుందో తెలుసుకుంటున్నాం. సో రిక్వైర్మెంట్స్, దీనికి మనకు కావాల్సింది ఏంటంటే వాటర్ బాత్, టెస్ట్ ట్యూబ్స్, స్టాప్ వాచెస్. సో రియేజెంట్స్ వచ్చి ఫాస్ఫోలిపిడ్స్, కాల్షియం క్లోరైడ్, 1% NaOH, క్యాలియోన్ 5 grams per liter స్పెసిమెన్, ఇవన్నీ మనకి కావలసిన రియేజెంట్స్. సో పద్ధతి ప్రొసీజర్ చూసినట్లయితే ప్లాస్మా 0.2 ml తీసుకొని దానికి 0.1 ml కాల్షియం క్లోరైడ్ ప్లస్ ఫాస్ఫోలిపిడ్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి 37 degrees centigrade వద్ద ఇంక్యుబేటర్ వాటర్ బాత్లో పెడతామన్నమాట. 37 degrees centigrade వద్ద వాటర్ బాత్లో పెడతాము. సో మనం ఎక్కడైతే కోఆగ్యులేషన్ టైము ఐడెంటిఫై చేస్తామో దాన్ని జనరల్గా నార్మల్ రేంజ్ 30 to 40 seconds ఉండాలి. సో ఇది కూడా దిస్ టెస్ట్ డిటర్మైన్ ద ఓవరాల్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎక్స్ట్రీమ్ పాత్వేస్. ఓవరాల్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎక్స్ట్రీమ్ పాత్వేస్ కనుగొనడానికి ఈ టెస్ట్ కూడా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ థ్రోంబోబ్లాస్ట్ టైం. The last one is thromboblast time, TTV called. Thromboblast time.
సో ఈ టెస్ట్ కూడా ద టెస్ట్ డిటర్మైన్ ద ఓవరాల్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎక్స్ట్రీమ్ పాత్వేస్. సో ఇది కూడా మనకి ఓవరాల్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎక్స్ట్రీమ్ పాత్వేస్ కనుగొనడానికి. అండ్ కన్వర్షన్ ఆఫ్ ఫైబ్రినోజిన్ టు ఫైబ్రిన్ బై థ్రాంబిన్. సో మన ఏంటి కన్వర్షన్ ఆఫ్ fibrinogen to fibrin, conversion of fibrinogen to fibrin by thrombin. సో ఇక్కడ ఏం చేస్తుంది కన్వర్షన్ ఆఫ్ ఫైబ్రినోజ్ టు ఫైబ్రిన్ బై థ్రాంబిన్. సో ఇక్కడ మన ఎయిమ్ సో మన ఎయిమ్ ఏంటి థ్రోంబోబ్లాస్ట్ ఎయిమ్. సో ఏంటి టు identify the thromboblast time in the given sample. సో మనకి ఇచ్చిన శాంపిల్లో థ్రోంబోబ్లాస్ట్ ఐడెంటిఫై చేస్తున్నాం అన్నమాట. సో దీనికి కూడా ప్రిన్సిపల్, దీని యొక్క ప్రిన్సిపల్. సో ఇక్కడ థ్రాంబిన్ ప్లస్ ప్లాస్మా మిక్స్ చేస్తున్నాం. థ్రాంబిన్ ప్లస్ ప్లాస్మా మిక్స్ అయినప్పుడు ఎక్కడైతే కోయాగులేషన్ ఏర్పడుతుందో ఇట్ డిటర్మిన్స్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఎక్స్ట్రీమ్ పాత్వేస్ అనమాట. సో ఇక్కడ కన్వర్షన్ జరుగుతుంది, కన్వర్షన్ ఆఫ్ ఫైబ్రినోజ్ టు ఫైబ్రిన్ బై థ్రాంబిన్. సో కన్వర్షన్ ఆఫ్ ఫైబ్రినోజ్ టు ఫైబ్రిన్ బై థ్రాంబిన్. సో జనరల్గా మనకి ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఏం రిక్వైర్మెంట్స్ కావాలి, ఇందాకట్లాగే మనం యాజ్ యూజువల్ చెప్పుకున్నట్లే వాటర్ బాత్ 37 degrees centigrade and test tubes, stopwatch and specimen. స్పెసిమెన్ ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం ప్లాస్మా. స్పెసిమెన్ ఏం తీసుకుంటున్నాం ప్లాస్మా. సో హియర్ ఆల్సో రియేజెంట్స్. సో ఏం రియేజెంట్స్ తీసుకుంటున్నామంటే థ్రాంబిన్. సో ఇక్కడ మనం థ్రాంబిన్ ప్లాస్మా తీసుకుంటున్నాం అన్నమాట. సో ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏంటి కన్వర్షన్ ఆఫ్ ఫైబ్రినోజిన్ టు ఫైబ్రిన్ బై థ్రాంబిన్. సో మనం ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుంటున్నాం, దాంట్లో 0.1 ml సెలైన్ వేస్తున్నాం. 0.1 ml సెలైన్ యాడ్ చేస్తున్నాం. దానికి 0.1 ml ప్లాస్మా యాడ్ చేస్తున్నాం. 0.1 ml సెలైన్, 0.1 ml ప్లాస్మా యాడ్ చేస్తున్నాం. దానికి 0.1 ml థ్రోంబోప్లాస్టిన్ సొల్యూషన్ యాడ్ చేస్తున్నాం. 0.1 ml థ్రోంబోప్లాస్టిన్ సొల్యూషన్ని యాడ్ చేస్తున్నాం అన్నమాట. సో ఏం చేస్తున్నాము, ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని 0.1 ml సెలైన్, 0.1 ml ప్లాస్మా, 0.1 థ్రోంబోప్లాస్టిన్ సొల్యూషన్ వేసి బాగా మిక్స్ చేసి 37 degrees centigrade వద్ద వాటర్ బాత్లో ఉంచుతాం. 37 degrees centigrade వాటర్ బాత్లో ఉంచుతాం అన్నమాట. సో ఈ 37 degrees centigrade తర్వాత మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడైతే క్లాట్ ఏర్పడుతుందో దాన్ని మనం నార్మల్, మనకి ఎంత పర్సెంట్ వచ్చింది అనేది జనరల్గా ఇట్ టేక్స్ 3 seconds. ±3 seconds. ఇది నార్మల్ వాల్యూ అనమాట. సో ఇట్స్ నార్మల్ వాల్యూ ఈజ్ 3 seconds. సో జస్ట్ ఒక్కసారి మళ్ళీ ఓవరాల్గా చూద్దాం థ్రోంబోబ్లాస్ట్ టైం. సో జనరల్గా థ్రోంబోబ్లాస్ట్ దేనికి చేస్తాము అంటే కన్వర్షన్ ఆఫ్ ఫైబ్రినోజిన్ టు ఫైబ్రిన్ బై
కన్వర్షన్ ఆఫ్ ఫైబ్రినోజిన్ టు ఫైబ్రిన్ బై థ్రోంబిన్. సో మన ఎయిమ్ వచ్చి ఇక్కడ టు ఐడెంటిఫై ద థ్రోంబోప్లాస్ట్ టైమ్ ఇన్ ద గివెన్ శాంపిల్. మనకి ఇచ్చిన శాంపిల్లో థ్రోంబోప్లాస్ట్ని ఐడెంటిఫై చేయడం. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఇక్కడ ఏంటి, మనం ఏ ప్రిన్సిపల్ అంటే కన్వర్షన్ ఆఫ్ ఫైబ్రినోజిన్ టు ఫైబ్రిన్ బై థ్రోంబిన్. కన్వర్షన్ ఆఫ్ ఫైబ్రినోజిన్ టు ఫైబ్రిన్ బై థ్రోంబిన్. సో ఈ టెస్ట్స్ ఆల్సో దీస్ టెస్ట్స్ ఆర్ డిటర్మైన్ టు ఓవరాల్ ఎఫిషియన్సీస్ ఆఫ్ ఎక్స్ట్రీమల్ పాత్వేస్ మనకి తెలుసుకోవడానికి, అండ్ కన్వర్షన్ ఆఫ్ ఫైబ్రినోజిన్ టు ఫైబ్రిన్ బై థ్రోంబిన్. సో ఇక్కడ మనకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ వాటర్ బాత్, టెస్ట్ ట్యూబ్స్, స్టాప్ వాచ్. ఇక్కడ మనం స్పెసిమెన్ ప్లాస్మా తీసుకుంటున్నాం అనమాట. సో రియేజెంట్స్ మనకి కావాల్సిన రియేజెంట్స్ ఏంటి, థ్రోంబిన్, ప్లాస్మా. సో ప్రొసీజర్ ఏం చేస్తున్నాం, ఇక్కడ కావలసిన రియేజెంట్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక వాటర్ బాత్ తీసుకొని 37 degrees సెంటీగ్రేడ్లో వాటర్ బాత్ హీట్ అవుతూ ఉన్నప్పుడు ఒక టెస్ట్ ట్యూబ్లో 0.1 ml సెలైన్, 0.1 ml ప్లాస్మా, 0.1 ml థ్రోంబోబ్లాస్టిన్ సొల్యూషన్ వేస్తున్నాము. ఏమేంటి 0.1 ml సెలైన్, 0.1 ml ప్లాస్మా, 0.1 ml థ్రోంబోబ్లాస్టిన్ సొల్యూషన్ వేసి బాగా మిక్స్ చేస్తాము. ఎక్కడైతే కోయాగులేషన్ అనేది ఏర్పడుతుందో దాన్ని మనము థ్రోంబోబ్లాస్టిన్ టైం అంటాం. దాన్ని మనం థ్రోంబోబ్లాస్టిన్ టైం. సో ఈ టైం నార్మల్ రేంజ్ వచ్చి 3 seconds. దిస్ టైమ్ ఈజ్ +or-3 seconds ఇస్ ద నార్మల్ వాల్యూ. ఇవి ఇప్పటిదాకా మనం చెప్పుకున్న కోయాగులేషన్ టెస్ట్స్. ఒక్కసారి రివైజ్ చేసుకుందాము. కోయాగులేషన్ టెస్ట్లు కాల్ బ్యాక్ చేసుకుందాము. సో ఏంటి కోయాగులేషన్ టెస్ట్స్, ఏమేమి చెప్పుకున్నాము. కోయాగులేషన్ టెస్ట్స్ ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు, అవి ప్లేట్లెట్స్లో కానివ్వండి, కోయాగులేషన్ ఫ్యాక్టర్స్లో కానివ్వండి, ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు చేస్తామని ఆల్రెడీ చెప్పుకున్నాము. సో వాటిలో స్క్రీనింగ్ టెస్ట్స్ ఏమేమి చెప్పుకున్నాము, ప్లేట్లెట్ కౌంట్, బ్లీడింగ్ టైం, క్లాటింగ్ టైం. సో ఏమేమి చెప్పుకున్నాం, బ్లీడింగ్ టైము, క్లాటింగ్ టైము, ప్రోథ్రోంబిన్ టైం, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఏపీటీటీ. నెక్స్ట్ వన్ ఈజ్ థ్రోంబోబ్లాస్టిన్ టైమ్. సో దీస్ ఆర్ ద 6 topics we covered. సో ఏమేమి చెప్పుకున్నాం, స్క్రీనింగ్ టెస్ట్లో ప్లేట్లెట్ కౌంట్ చేసాము, బ్లీడింగ్ టైం చేసాము, క్లాటింగ్ టైం చేసాము, ప్రోథ్రోంబిన్ టైము, ఏపీటీటీ, థ్రోంబోబ్లాస్టిన్ టైము. ఈ టెస్ట్స్ అన్నీ చూసాం. వీటిలో కోయాగులేషన్ టైం ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేరియేషన్ చూపించింది. ఇప్పుడు ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నట్టు ప్లేట్లెట్ కౌంట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. వీళ్ళ యొక్క నార్మల్ వాల్యూస్ చూద్దాం. ఇవి 15,000 నుంచి 35,000 వరకు ఉంటుందన్నమాట. సో అలాగే బ్లీడింగ్ టైం. సో బ్లీడింగ్ టైంలో 2 to 10 minutes. సో మనం బ్లీడింగ్ టైంలో 3 types ఆఫ్ మెథడ్స్ చూసాము. డ్యూక్స్ మెథడ్, ఐవీస్ మెథడ్ అండ్ టెంపరేట్ మెథడ్. ఈ 3 methodsలోనూ నియర్గా ఉండే టైం 2 to 7 కానీ 2 to 10 minutes కానీ బ్లీడింగ్ టైం. సో నెక్స్ట్ వన్ ఈజ్ క్లాటింగ్ టైం, 4 to 9 minutes. 4 to 9 minutes is the minimum clotting time. సో తర్వాత ప్రోథ్రోంబిన్ టైం. సో ప్రోథ్రోంబిన్ టైం టెస్ట్ మనం చూసాం కదా, ఎట్లాగా అన్ని దాని థ్రోంబోబ్లాస్టిన్ ప్లస్ కాల్షియం ప్లాస్మాకి యాడ్ చేసినప్పుడు మనకి ఎక్కడైతే క్లాట్ కోయాగులేషన్ ఏర్పడుతుందో దాన్ని కోయాగులేషన్ టైం అంటాం. ఇది 11 to 16 seconds. ఇది 11 to 16 seconds. తర్వాత యాక్టివేటెడ్ ది ఏపీటీటీ క్లాటింగ్ టైం చూసాం కదా, అది కూడా ఫాస్ఫోలిపిడ్ ప్లస్ కాల్షియం క్లోరైడ్ యాడ్ చేసినప్పుడు ఎక్కడైతే కోయాగులేషన్ ఏర్పడిందో దాన్ని ఆ టైం, అది 30 to 40 seconds. సో 30 to 40 seconds. ఆ తర్వాత థ్రోంబోబ్లాస్టిన్ కూడా మనం ఏం చెప్పుకున్నాం, కన్వర్షన్ ఆఫ్ ఫైబ్రినోజిన్ టు ఫైబ్రిన్ బై కన్వర్షన్ ఆఫ్ ఫైబ్రినోజిన్ టు ఫైబ్రిన్ బై థ్రోంబిన్. సో దీని నార్మల్ వాల్యూ వచ్చి +or-3 seconds. సో జనరల్గా ఈ నార్మల్ వాల్యూస్ మనకి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. మనం ల్యాబ్స్లో కూడా తెలుసుకోవాల్సిన మెయిన్ ఇవే అనమాట. ఏంటి, ప్లేట్లెట్ కౌంట్ వచ్చి 15,000 to 30,000 అండ్ బ్లీడింగ్ టైం వచ్చి 2 to 10 minutes అండ్ క్లాటింగ్ టైం 4 to 9 minutes అండ్ పీటీ
prothrombin time వచ్చి 11 to 16 seconds and APTT is 30 to 40 seconds and TT thromboblastin time వచ్చి plus or minus 3 seconds. These are the coagulation tests. So we completed the overall topic of coagulation tests of these three, like platelet count, bleeding time, clotting time, and PT and APTT and TT thromboplastin time.